ఒక ఉగ్రవాద గ్రూప్. ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు. ప్రత్యర్థి సైన్యంలో సగం ఆర్మీ బలం కూడా లేదు. కానీ పకడ్బందీగా విరుచుకుపడ్డారు. అత్యంత బలమైన ప్రత్యర్థి దేశం తేరుకునే లోపే వేలల్లో రాకెట్ బాంబులను కురిపించారు. అగ్రస్థాయి ఇంటెలిజెన్స్ కళ్ళు కప్పి వందల మంది తీవ్రవాదులు దేశ భూభాగంలోకి ప్రవేశించారు. కనిపించిన వారిని కనిపించినట్టే కాల్చి పారేశారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా నరమేధం చేశారు. ఇజ్రాయెల్ పైన హమాస్ వేసిన స్కెచ్ తలుచుకుంటేనే ఒళ్ళు గగ్గుర్లు పుడుస్తోంది. ఓ ఏనుగుపై ఎలుక దాడి చేస్తుందంటే నమ్మకం కుదురుతుందా? అందులోనూ ఎవరూ ఊహించని విధంగా ఆ దాడి భయంకరంగా ఉందంటే నమ్మగలమా? ఇజ్రాయెల్పై హమాస్ తీవ్రవాదులు చేసిన దాడి సరిగ్గా ఇలాగే ఉంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిలో అత్యాధునిక ఆయుధాలేమీ లేవు. కేవలం హమాస్ కుటిల సైనిక వ్యూహాలతోనే కొండను ఢీకొట్టడానికి బయలుదేరింది. ఈ భూమిపై ఉన్న బలమైన సైన్యాల్లో ఒకటైన ఇజ్రాయెల్ సైన్యంతో హమాస్ ఎంతో కాలం పోరాడలేదని హమాస్ ఉగ్రవాదులకు తెలియక కాదు. కానీ దాడి జరిగింది. ప్రపంచం ఉలిక్కిపడేలా పాలస్తీనా తీవ్రవాదులైన హమాస్ బృందాలు విరుచుకుపడ్డారు. గాజా నుంచి హమాస్ చేసిన ఈ ఆపరేషన్ వాళ్ళు ఇదివరకు ఎన్నడూ చేయని అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఒక తరం కాలంలో ఇజ్రాయెల్ ఎదుర్కొన్న అతిపెద్ద సరిహద్దు దాడి కూడా ఇదే. అయితే అత్యంత శక్తివంతమైన ఇజ్రాయెల్ని ఓడించే శక్తి హమాస్కుందా? వాస్తవానికి ఇజ్రాయెల్ దేశం మిడిల్ ఈస్టర్న్ మిలిటరీ పవర్ హౌస్గా పేరు పొందిన దేశం. అత్యంత బలమైన సాయుధ దళాలతో ప్రపంచ సైనిక బలంలో 4వ స్థానంలో ఉంది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఇజ్రాయెల్ మాత్రమే బలమైంది. ఇజ్రాయెల్ సైన్యంలో భారీ సంఖ్యలో ట్యాంకులు, సాయుధ వాహనాలు ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో ప్రసిద్ధి చెందిన జర్మన్ లెపార్డ్ 2 యుద్ధ ట్యాంకు లాంటి మెర్కవా మార్క్ 4 ట్యాంక్ ఇజ్రాయెల్ సొంతం. కమాండర్ కోసం అధునాతన సెన్సార్లు, హైటెక్ హెల్మెట్లను కలిగి ఉన్న ఈ ట్యాంకుల 5th జనరేషన్ని ఇటీవల ఆవిష్కరించింది ఇజ్రాయెల్. దాని వైమానిక దళం ప్రత్యేకించి అత్యాధునిక సాంకేతికత, ఆయుధాగారానికి ప్రసిద్ధి చెందింది. ఇజ్రాయెల్కున్న సొంత కెఫిర్ యుద్ధ విమానాలు ఫ్రెంచ్ తయారు చేసిన మిరాజ్ విమానం ఆధారంగా మల్టీరోల్ యుద్ధ విమానాలుగా ఉపయోగిస్తారు. F-35 స్టెల్త్ ఫైటర్లు, ఖచ్చితత్వమైన గైడెడ్ స్మార్ట్ బాంబులు, హెలి ఇంటిగ్రేటెడ్ సెన్సార్ నెట్వర్క్తో కూడా ఇజ్రాయెల్ విమానాలు చాలా డేంజరస్. ప్రపంచంలో ఇజ్రాయెల్ వైమానిక ఆధిపత్యం నిస్సందేహంగా గొప్పదన్నది అందరూ నమ్మే అంశం. ఇలా చెప్పుకుంటూ పోతే నేవీ, ఎయిర్ ఫోర్స్, సాయుధ సైనిక బలగాల్లో ఇజ్రాయెల్ సామర్థ్యం శత్రువులకి ప్రాణభయం పుట్టిస్తుంది. అంతటి శక్తివంతమైన దేశంపై ఎటువైపు నుంచి చూసినా అందులో సగం బలం కూడా లేని హమాస్ దాడికి దిగింది. ఇజ్రాయెల్పై హమాస్ ప్రారంభించిన ఆకస్మిక దాడితో ఇజ్రాయెల్ సైనిక ఒత్తిడిని భరించక తప్పలేదు. హమాస్ తీవ్రవాదానికి సహకరిస్తున్న సౌదీ లాంటి అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ దౌత్య ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధపడుతున్న తరుణమది. సరిగ్గా అలాంటి సమయంలో హఠాత్తుగా జరిగిన దాడితో ఇజ్రాయెల్ తేరుకోవడానికే కాస్త సమయం పట్టింది. అయితే ఈలోపే హమాస్ ఆర్మీ వింగ్, ఇజద్ దిన్ అల్ కస్సాం బ్రిగేడ్స్ ఇజ్రాయెల్లోకి చొరబడి దక్షిణ సరిహద్దును ఉల్లంఘించి రక్తపాతం సృష్టించారు. పలు నివేదికల ప్రకారం హమాస్ ఉగ్రవాదుల దగ్గర ఇజ్రాయెల్లోని కీలక స్థానాలకు సంబంధించిన డీటెయిల్డ్ మ్యాపులున్నాయి. దాని ఆధారంగా ఇజ్రాయెల్ సైనిక స్థావరాలతో సహా దేన్ని వదలకుండా హమాస్ పకడ్బందీగా దాడిని ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడి దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం హమాస్ టెర్రరిస్టులు లక్ష్యంగా చేసుకున్న పట్టణాలు, సైనిక స్థావరాలకు సంబంధించిన వివరణాత్మక మ్యాపులతో పాటు చొరబాటు రూట్ మ్యాప్ను కూడా బాగా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. హమాస్ బృందంలో కొందరు ఇజ్రాయెల్ భూభాగంలో బలహీనమైన ప్రదేశాల్ని కోకుండా సాధారణ పౌర జనాభా కేంద్రాలపై కూడా దాడి చేయడానికి, కొందరిని బందీలుగా తీసుకోవడానికి బయలుదేరిందని కొన్ని రహస్య పత్రాలు సూచిస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది. వీటిలో కొన్ని పత్రాలు ఇజ్రాయెల్లో వివిధ ప్రాంతాల్లో ఎంతమందిని బంధించాలనే సంఖ్యను కూడా పేర్కొన్నట్టు నివేదిక వెల్లడించింది. యూదుల సెటిల్మెంట్ అయిన కిబ్బజ్ ప్రాంతంలోని వివరణాత్మక చిత్రాలు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే హమాస్ దాడికి ప్రారంభించిన తర్వాత ప్రత్యర్థి ఇజ్రాయెల్ సైన్యం ఎంతసేపటికి ప్రతిస్పందిస్తుంది, వారు తిరిగి దాడి చేయడానికి ఎప్పటికి రావచ్చనే అంచనాలు కూడా హమాస్ రూపొందించిన మ్యాప్లో డీటెయిల్డ్గా రాసుకున్నట్టు నివేదిక తెలిపింది. అరబిక్లో టాప్ సీక్రెట్ పేరుతో జూన్ 15, 2023 తేదీతో కూడిన 14 పేజీల ఈ డాక్యుమెంట్ కూడా హమాస్ ఉగ్రవాదుల నుంచి
ఇజ్రాయెల్ దళాలు స్వాధీనం చేసుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే అందులో కిబ్బెట్జ్లోకి చొరబడి అక్కడి నివాసితుల్ని బందీలుగా తీసుకునే ప్రణాళికను మాత్రమే వివరించినట్టు తెలుస్తోంది. ఈ డాక్యుమెంట్లో అవర్ ఎస్ డే వై అని సూచిస్తున్న కోడ్ ఉందని, ఇవి ఇజ్రాయెల్లో ఆయా సమయాల్లో చేయాల్సిన వివిధ కార్యకలాపాల కోసం హమాస్ తీవ్రవాదుల మోహరింపు వివరాల్ని తెలియజేస్తున్నాయని నివేదిక పేర్కొంది. అత్యంత అధునాతన రాకెట్లున్న ఇజ్రాయెల్పై హమాస్ ముడి రాకెట్లను ఉపయోగించిందంటేనే ఎంత పెద్ద స్కెచ్ వేసి ముందుకు కదిలిందో అర్థం చేసుకోవచ్చు. తమీర్ క్షిపణి కంటే చాలా చీప్ రాకెట్లు వాటిని ఛేదించాయి. హమాస్ మిలిటెంట్లు సాల్వో రాకెట్ దాడితో ఇజ్రాయెల్ భూభాగాన్ని ముంచెత్తారు. తక్కువ వ్యవధిలోనే వందల కొద్దీ రాకెట్లు ప్రయోగించారు. అత్యంత బలమైన ఇజ్రాయెల్ నియంత్రణ వ్యవస్థకు కూడా హమాస్ దాడిలో అన్ని లక్ష్యాల్ని అడ్డగించడం కష్టమైంది. హమాస్ స్కెచ్ ఎంత పకడ్బందీగా ఉందంటే కేవలం 20 నిమిషాల్లో 5,000 రాకెట్లను ప్రయోగించారు. హమాస్ తమ సైనికుల్ని ఇజ్రాయెల్ పటిష్టమైన చెక్ పాయింట్లను దాటించడానికి పవర్డ్ గ్లైడర్లను ఉపయోగించినట్టు పలు వీడియోలు చూపిస్తున్నాయి. ఇజ్రాయెల్ అత్యంత భారీ సాయుధ ట్యాంక్ మెర్కవా ఐవీను నాశనం చేయడానికి హమాస్ సాయుధ డ్రోన్లను ఉపయోగించింది. వాస్తవానికి ఇంత అధునాతన ఆయుధాల్ని హమాస్ వినియోగించడం ఇదే మొదటిసారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైనిక నిఘా సముద్ర గస్తీని దాటి రహస్య మార్గాల ద్వారా హమాస్ ఈ డ్రోన్లను కొనుగోలు చేసినట్టు సమాచారం. వారి ఆయుధంలో ఫజ్ర్ 3, ఫజ్ర్ 5 రాకెట్లు, ఇరానియన్ R-160 రాకెట్లు, M302 రాకెట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక హమాస్ ఇరాన్ రూపొందించిన ఫతే 110 ఉపరితలం నుంచి ఉపరితల బాలిస్టిక్ క్షిపణులను కూడా ఉపయోగించింది. ఇది 500 కిలోల వరకు మోయగలిగే వార్ హెడ్లను తీసుకెళ్తుంది. అయితే ఈ దాడిలో హమాస్ ఇజ్రాయెల్ లాగా సాయుధ వాహనాలను ఉపయోగించలేదు. ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అటువంటి వాహనాలు ఉపయోగించడం వల్ల ఇజ్రాయెల్ సైన్యాలు వాటిపై దాడులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. దానికి తోడు అవి చాలా ఖరీదైనవి కూడా. అందుకే హమాస్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ వంటి యుటిలిటీ వాహనాల్ని ఉపయోగించినట్టు తెలుస్తోంది. అలాగే వెనుక భాగంలో 30 క్యాలిబర్ హెవీ మెషిన్ గన్ని జతచేసి దాడికి దిగినట్టు తెలుస్తోంది. అలాగే అదనంగా యాంటీ ట్యాంక్ క్షిపణులు, భుజం నుంచి ప్రయోగించే రాకెట్లని హమాస్ కొనుగోలు చేశారు. చైనీస్ C-704 క్షిపణులు, 35 కిలోమీటర్ల పరిధి కలిగిన యాంటీ షిప్ క్షిపణులు, గైడెడ్ క్షిపణి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రాడార్ సిస్టమ్లను కొనుగోలు చేయడానికి కూడా ప్రణాళికలు జరుగుతున్నట్టు గత నివేదికలు తెలిపాయి. ఇక హమాస్ సైనిక నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇరాన్, సిరియాతో హమాస్ వ్యూహాత్మక పొత్తుల్ని కొనసాగించడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఈ ప్రాంతీయ మద్దతు హమాస్ ఆయుధ సంపత్తి, సామర్థ్యాల్ని బలపరిచినట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఇజ్రాయెల్ భద్రతకు ముప్పును కలగజేసింది.